అలంకాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయము మీకు అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెల 6వ తేదీన రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ అయినాడు అన్నది తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానంద రెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇక్కడ కానీ అంతా వస్తూ ఉంది, చూస్తే వస్తూ ఉంది. నిత్యానంద రెడ్డి ఈరోజు నా దగ్గర పొద్దున వచ్చి, సార్ ఇట్లా నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మర్డర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ కావాలక అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్లో నీ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నేను మర్డర్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నావు కదా, వాళ్ళ దగ్గరే అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి తెలుస్తారు కదా అనే ఉద్దేశంతో నేను నచ్చజెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గరికి ఆఫీస్కి తీసుకొచ్చినాను. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు నిత్యానంద రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసినాను. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు. లొంగుబాటు కిందే కదా సార్, లొంగుబాటు కోర్టు. మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేమేమి మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గర మేము సరెండర్ చేయించినాం సార్. లీగల్ ప్రొసీజర్ ఎట్లా వాళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈరోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సార్. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే, ఇతని పాత్ర ఏముందని వాళ్ళు నమ్మింటే, వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము, మెటీరియల్ సరిపోతుందా లేదా, వేరే విధంగా ఉందా అని చూస్తాము. ఏదైనా మెటీరియల్ ఉంటే మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేట్లు ప్రయత్నం చేస్తాం సార్. ఆ విషయం నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ పోలీసు వాళ్ళు పేపర్లో కానీ ఏడన్నా కానీ నువ్వు ఉండావు ముద్దాయిగా ఉన్నా అంటే ఎవరైనా సహజంగానే దూరంగా ఉండాలని చూస్తారు, కానీ పోయి దగ్గరికి వెళ్ళిపోరు కదా సార్. నాకు తెలిసిన విషయం అంటే అతను నేను అడిగినప్పుడు ఏం చెప్పినా అంటే, నాకు దస్తగిరికి ఎలాంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ భూ తగాదాలు కానీ ఎలాంటివి లేవు, ఎంతైనా వెరిఫై చేసుకోమంటే నావేమీ లేవు. దస్తగిరి ఇంట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కొన్ని కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారని సార్. దస్తగిరి ఇంట్లో ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఊర్లో అందరూ ప్రాపర్టీస్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంట్ వాళ్ళకి ఇస్తారు సార్. అవి వాళ్ళ దగ్గర అట్లే ఉంటాయి. అవన్నీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఆయన బినామీ అంటే అది అట్లయితుంది సార్, అంతే కదా. తర్వాత ఈయన ప్రాపర్టీస్ కానీ ఈయన ఇంట్లో ఉంటాయి, ఆయన లీగల్గా సంపాదించినవి ఉంటాయి. అది ఎవరు సార్ తెలిసింది ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వేరే వాళ్ళు రైట్ చేసి పట్టుకోవాలా, అయ్యా నేను ఇన్కమ్ ఏది, నీ ప్రాపర్టీ ఎంత ఉంది, ఇది ఇదేది. పోలీసుకు దానికి ఏం సంబంధం సార్? హత్య కేసులో ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ నిత్యానంద అనుచరులు అని పోలీసులు ఒకవైపు వ్యక్తం చేస్తున్నారు సార్. ఈయన పొలిటికల్ లీడర్, ఎవరైనా ఆయన దగ్గరికి పోతూ అంటారు, తర్వాత వచ్చి ధర్నాలు ఉంటారు, అక్కడ అటెండ్ అవుతూ అంటారు. అట్లా అటెండ్ అయినారని ఉద్దేశంతో ఈయన చెప్పినాడు చేసినాడు ఈయన అనుచరులని ఎట్లా చెప్పగలం? ప్రతి పొలిటికల్ లీడర్ దగ్గరికి పోతుంటారు, వాళ్ళందరూ నా మనుషులు అంటే ఎట్లా చెప్పగలం సార్? అంటే 11 మంది అరెస్ట్ చేసినటువంటి 11 మంది స్టేట్మెంట్స్ కూడా నిత్యానంద గారి పేరు ప్రస్తావించారు సార్. అది మీకు తెలిసిన విషయమే. పోలీస్ దగ్గర ఏం రాస్తారో ఏం చేస్తారో మీకు తెలిసిన విషయమే సార్. ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. చెప్పినంత మాత్రాన ఈయన పాత్ర ఉన్నట్లు కదా, ఎవరైనా నా పేరు చెప్తారు, మీ పేరైనా ఎవరైనా చెప్తారు. చెప్పినంత మాత్రాన ఈయన పాత్ర ఉందని కాదు కదా, దానికి కొరాబరేషన్ ఎవిడెన్స్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఉన్నట్లు వేరే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు నిరూపించాలి కదా. నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, నేను ఎట్లా చెప్పగలను సార్? వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను లాయర్గా చెప్పగలనే, కానీ అడ్వాన్స్గా నేను ఎట్లా చెప్పగలను ఏం జరుగుతుంది ఏమని? మాకు తెలియదు కదా సార్ లోపల ఏం జరుగుతుందో. సార్ వాళ్ళు వితిన్ 24 అవర్స్లో కోర్టులో ఏదైనా ఆయన దగ్గర మెటీరియల్ ఉంది, ఆయన మీద నేరారోపణ మెటీరియల్ ఉంది, స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది. స్ట్రాంగ్ మెటీరియల్ లేదంటే ఆయన వదిలేస్తారు సార్. లేదు స్ట్రాంగ్ మెటీరియల్ అనే ఉద్దేశం ఉంటే ఏదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ సాక్ష్యం సరిపోతుందా లేదా లోపల పంపించేదానికి అనే విషయం నేను కోర్టులో వాదించుకుంటాను సార్. 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళ బాధ్యత సార్. దాన్ని వాళ్ళ బాధ్యత 24 గంటలు ప్రొడ్యూస్ చేసిన బాధ్యత వాళ్ళది ఉంది. లేదు లేట్ అయిందంటే మా ప్రయత్నం మా వాళ్ళు తీసుకుంటాం సార్. పూర్తి పేరు సార్? నా పేరు నాగిరెడ్డి సార్. కడపలో ప్రాక్టీస్ చేస్తున్నా అడ్వకేట్.